సురేంద్ర నాయుడు గారు నిన్న అంటే ఈ డెవలప్మెంట్స్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రిని నాగార్జున యాదవ్ గారు ఆయన డెలివరీ బాయ్ తోటి పోలీసులు చేసిన వ్యాఖ్యలు కానీ తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ బట్ ఏపీ పోలీసుకి ఇన్ఫార్మ్ చేయరు, తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామన్నారట. నిజమేనా అది? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా సోదరి సుజాత గారికి, వెంకటేష్ గారికి, అదేవిధంగా తమ్ముడు సురేష్ గారికి 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. వాసుదేవన్ గారు ఇప్పుడు ఇందాక మన ప్రకాష్ రాజు విషయం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయము, దాంతో పాటు మీరు అడిగిన విషయాలు, అంటే వీటన్నిటినీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అశాంతి సృష్టించడానికే వీళ్ళు పన్నాగం పన్నారు అనేది అర్థమైపోతుంది. కాక మీరు అడిగారు సుజాత గారు, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళని మీరు కేసులు పడవా వదిలేస్తున్నారా అనేసి. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళని కానీ, లేదంటే ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళని కానీ, లేదంటే ఫేస్బుక్ లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఇష్టానుసారం తప్పుడు రాతలు రాసే వాళ్ళని కానీ మేము అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్వరూ ఆగుండు. ఇంతవరకు ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. మేము స్వేచ్ఛకు వదిలేశాం. భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు దాదాపు 15-20 రోజుల నుండి కూడా మనం చూస్తున్నాం. ఆ రావణని వాడు మాట్లాడతాడు, ఈ దేశ సార్వభౌమాధికారం మీద నాకు నమ్మకం లేదు అంటే, ఈ దేశ సార్వభౌమాధికారం మీద నాకు నమ్మకం లేదు అనేటువంటి వెధవలు ఈ దేశంలో నివసించే హక్కు ఉందా సార్? అలాంటి వెధవలు ఈ దేశంలో నివసించే హక్కు ఉందా? అలాంటి వెధవలకి సపోర్ట్ చేసేటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉండేటువంటి అవకాశం ఉందా? అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీ భాష ఏంటి సార్? అంటే ఇది కూడా కులాల మధ్య, అంటే నాగార్జున అరెస్ట్ చేస్తే బీసీ కులాన్ని అరెస్ట్ చేసేశారు అని చెప్పి మళ్ళా దాన్ని బీసీ కార్డు తీయాలనేటువంటి ఒక నెపంతో జొమాటో, స్విగ్గీ అని చెప్పి మాట్లాడతారే, అది పేటెంట్ హక్కు మీకు కదా, అది మీకు కదా. మనుషులు చంపడం, డోర్ డెలివరీ ఇవ్వడం, ఆ పేటెంట్ హక్కు మీదే. ఇక్కడ బూడిది కూడా దొరకట్లేదుగా, ఇక్కడ బూడిది కూడా దొరకట్లేదు కదా. అట్లీస్ట్ అక్కడ డెలివరీ అనేది చేశారు వాళ్ళు. వాళ్ళని సమర్థించట్లా, వాళ్ళు చేసింది కిరాతకం. అసలు కిరాతకమే కనపడలేదుగా ఇక్కడ. సార్ ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డైరెక్ట్ డెలివరీ చేశాడు. ఇక్కడ బూడి దొరికిందా, బూడి దొరకలేదా అనేది ఎవరు చేశారు ఏమనేది కాలం నిర్ణయిస్తుంది. అక్కడ డైరెక్ట్ సాక్షాత్ ఎమ్మెల్సీ చట్టసభల్లో ఇంకా రాతీయుగంలో ఉన్నారు కాబట్టి అలా వదిలేశారు వాళ్ళు. ఎమ్మెల్సీ ఒకటి. రెండోది, ఇప్పుడు నాగార్జున యాదవ్ మాట్లాడుతున్నాడు అంటే జొమాటో బాయిలు, స్విగ్గీ బాయిలు అంత చీపా అంటే, ఓయ్ నాకు ఆకలి అంటే అన్నం తెచ్చి పెడతారు వాళ్ళు. ఓయ్ నాకు ఆకలి అంటే అన్నం తెచ్చి పెడతారు సార్ వాళ్ళు. వాళ్ళంతా చులకనగా మీరు భావిస్తున్నారా జొమాటో, స్విగ్గీ వీళ్ళందరూ కూడా రేపు యూనియన్ అవుతున్నారు సార్. మమ్మల్ని అంతా చీపుగా మాట్లాడతావా నాగార్జున యాదవ్? నువ్వు నీ పార్టీని మేము కూడా భూస్థాపితం చేస్తాం. స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్లు అంటే మీకు అంత చులకన అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వాసుదేవన్ గారు, మీకు ఒక వీడియో పంపించాను, నేను చూసాను ఆల్రెడీ. నేను ఒక వీడియో పంపించా. వాడు మాట్లాడతాడు అంటే మొన్న మాట్లాడింది కాకుండా అంతకు ముందు మాట్లాడతాడు. వాడి భాష నేను కూడా మాట్లాడలేకపోతున్నా ఆ భాషని. అంటే చంద్రబాబు గారిని పట్టుకొని, ఒరే చంద్రబాబు నువ్వు అన్నం తినిపించావా, గడ్డి తినిపించావా లోకేష్ ని అనే మాట వాడు మాట్లాడితే, దీనికి మనం సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేసే ఏపీ పోలీసు వెంబడే కేసు పెట్టాలి కదా. తెలంగాణ పోలీసు వచ్చేదాకా ఎందుకు ఆగారు? అదే లెట్ మీ మన సపోర్ట్ చేస్తున్నారంటే నేను అర్థం చేసుకోలేకపోతున్నా. ఇప్పుడు నిన్న జొమాటో, స్విగ్గీ బాయ్ అని మాట్లాడే వాటికి తెలంగాణ నుండి పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ డెలివరీ బాయ్ని ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో డెలివరీ చేశారు. కానీ ఇదేం విచిత్రమో కానీ మనకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు, హోంమంత్రి ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు.
కానీ వాడు మాట్లాడినటువంటి మాటలకు కేసులు పెట్టరు. అంటే మీరు అడిగారు ఇందాక, ఎవరైనా మాట్లాడితే వదిలేస్తారా మీరు అని. దానికి ప్రధాన సాక్షిభూతంగా నిలుస్తుంది ఈ మాటలు. ఇప్పుడు వదిలేరులేండి, తెలంగాణ పోలీసులు పెట్టారు, ఇప్పుడు మీ ఏపీ కూడా పెడతారు. అదే 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 చంద్రబాబు గారిని డైరెక్ట్ గా ఒరే చంద్రబాబు అని మాట్లాడితే కూడా స్పందించినటువంటి అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి హోంమంత్రి, అంత గొప్ప నాయకత్వం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనం ఇంకేం మాట్లాడలేము. నాకు చాలా బాగుంది. అంటే మరి మొన్న షిట్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారండి. మీ టీడీపీ ఆఫీస్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఒక దారుణ సంఘటన ఆయన ప్రస్తావించారు. ఒకడు పోక్సో కేసు పెట్టారని చెప్పి 6 తన కుటుంబ సభ్యులు సహా 6 చంపేశాడు. అతనికిను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పోలికలు ఉన్నాయి. అటువంటి సైకో మనస్తత్వానికి సొంత బాబాయిని చంపటం, కన్న తల్లి చెల్లి విషయంలో జగన్ ప్రస్తావించిన తీరుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ పోలిక సబబేనంటారా? ఈ పోలిక సబబేనంటారా అంట. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కొంతవరకే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోక్స్కో కేసు పెడితే వాళ్ళ దానికి సపోర్ట్ చేయలేదని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మట్టు పెట్టేశాడు. ఇక్కడ ఈయనకి సపోర్ట్ చేయలేదనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అందరినీ మట్టు పెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అంతా కూడా ఇప్పుడు రాజధాని అమరావతిని మట్టు పెట్టేశాడా, పోలవరాన్ని మట్టు పెట్టేశాడా, అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా మట్టు పెట్టేశాడు ఈయన సపోర్ట్ చేయలేదని. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, అధికారం పోతే కూడా, అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల్ని మట్టు పెట్టేస్తున్నాడు, అభివృద్ధిని జరగనీయకుండా మట్టు పెట్టేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయనకి సొంత ఇంట్లో ఆయన రాజకీయంగా ఎదగాలి అని త్యాగం చేసి ఎంపీ సీటును త్యాగం చేసి ఆయన కోసం రాజీనామా చేసి ఎంపీ సీట్లు ఇస్తే బాబాయిని ఏం చేశారో బాత్రూంలో గొడ్డలతో అందరికీ తెలుసు. అదే అన్న వదిలిన బాణం అని చెప్పి ఈయన జైల్లో చెప్పకూడదు తినేటప్పుడు అన్న వదిలిన బాణం నేను అని చెప్పి ఆమె ఒక మహిళ బంగారు తల్లి ఈ ఉమ్మడి రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక ఎమ్మెల్సీ రండి, ఒక రాజ్యసభ ఇరండి, ఒక ఎమ్మెల్సీ రాజ్యసభ ఏమి ఇవ్వకపోతే ఆస్తిలో ఒకే సెకండ్ వాళ్ళ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో అప్పుడే రాజశేఖర్ రెడ్డి చెప్పాడు, నేను సంపాదించిన ఆస్తిలో ఇద్దరికి సగభాగం అని చెప్పి, అది కూడా ఇకుండా చేసేసాడు. అదొక ఎత్తు అయితే తల్లి కొంగు పట్టుకొని, మా లీలామహల్ సెంటర్ అయితే సురేష్ కూడా చూశాడు, అప్పుడు వయసు జనసేనలో ఉన్నాడు సురేష్, కొంగు పట్టుకొని అడుక్కుని పాపం విజయమ్మ తండ్రి లేని బిడ్డ ఓట్లేయండి ఓట్లేసిన తర్వాత ఆమెను పార్టీ నుండి తరిమేశా. ఇంత మహానుభావుడికి ఆయనకి పోలిక లేకుండా ఎట్లుంటా సార్? ఫైనల్ గా నేనేమంటానంటే సార్, ఇలాంటి నాగార్జున యాదవ్ అనేటువంటి ఇలాంటి వెధవలు నాలుగు కోసేయాలి సార్. అతను మాట్లాడింది మీరు పంపించింది, మీరు పంపించిన బయటే ప్లే చేస్తున్నా చూడండి. చంద్రబాబు అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఏమంటే పసుపులేటి సురేష్ గారు, ఏ అవసరం అండి ఇలాంటి వ్యాఖ్యలు? ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు అదే విషయం మీద పసుపులేటి సురేష్ అంటే ఇలా అవసరమా? ఏం కంట్రోల్ పెట్టుకోలేరా నోరు? చాలదా? ఇప్పుడు ఎదురవుతున్న సంఘటనలు చాలవా? కడుపు నిండా వాళ్ళకి పెట్టడం కాదు, మీరు పెట్టుకుంటున్నారు మీకు మీరే, మీ పార్టీ వాళ్ళు. అవసరమా? ఉన్నవి చాలక ఇవన్నీ అవసరమా? ఎవరిని చూసుకొని ఇప్పుడు మీరేదో ఆయన మీ పార్టీ నాయకత్వం వచ్చి చూస్తుంది, ఆయన్ని కాపాడుతున్నారు, ఏమీ జరగవు అలాంటివి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే అక్కడ న్యాయం జరుగుతుంది, అది కూడా న్యాయ సహాయం అందుతుంది, మిగిలిన ఎవరికి అందవు. నేను ఆ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఓకే, ఎందుకు అంత మిడిసిపాటు ఎందుకండి? అంత ఇప్పుడు అది తలపొగరుతో ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాల్సిన మాటల, ముఖ్యమంత్రి కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడాల్సిన మాటల. మీరు విధానపరంగా ఏమంటే క్వశ్చన్ చేయండి. మీ ఏది సంక్షేమ పథకాలు అందట్లేదనో, లేకపోతే ఫలానా దగ్గర మీరు ఎర్త్ పెడుతున్నారనో, ఫలానా వాళ్ళకి మీరు డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదనో, అమ్మఒడనో ఏదో మాట్లాడండి విధానపరంగా. ఈ అక్కర్లేని మాటలు ఎందుకండి? సార్, ముందుగా మీకు మరి ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. సార్, ముందుగా
మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు ఇతను ఇలా మాట్లాడాడు అని. వాస్తవానికి ఆ వీడియో అతను ఎప్పుడు మాట్లాడాడు ఏదైనా సందర్భం నాకు దాని మీద స్పష్టత లేదు, కానీ మనకి తెలియదు. తెలంగాణ పోలీసులు తెలిసి వాళ్ళు వచ్చారు వేరే వీడియోకి సంబంధించి. వేరే డిస్కషన్ లో అతను మాట్లాడిన దానికి తెలంగాణలో కూర్చున్న పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సొంత రాష్ట్రంలో మాట్లాడింది మీకు తెలియదు. అది నాకు ఐడియా ఉంది సార్. మీరు ఇప్పుడు ప్లే చేసినటువంటి బయట అయితే ఏదైతే ఉందో దాని మీద నాకు స్పష్టత లేదని చెప్పాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు కూడా చర్యకి ప్రతి చర్యగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా అవతల వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించేటువంటి సందర్భాలు మీరు అనేకం చూశారు. బహుశా ఇది నాకు తెలిసి గతంలో ఒకసారి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లండన్ పర్యటన మీద అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్య ఒకటి చేశారు. లండన్ కి జగన్ ఎందుకు వెళ్ళాడో తెలుసా మీకు అంటే అది మనం మాట్లాడుకోలేనటువంటి మాట ఒకటి మాట్లాడారు, సంస్కారాన్ని మరిచి. మరి బహుశా ఆ సందర్భంలో ఇదని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మీరు చూశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అసలు సందర్భము లేదు, సమయము లేదు, ఆ వేదిక కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి మర్డర్ ఒకటి జరిగి ఒక సైకో దారుణంగా 6 పైగా చంపితే ఆ సంఘటనని ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చుతూ మాట్లాడటం అంటే ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి 4వ సారి